రూల్స్ ప్రకారం సదుపాయాలే మిథున్ రెడ్డికి ఇవ్వట్లేదని వాళ్ళ అమ్మగారు కంట తడిపెట్టుకుంది. పెద్దిరెడ్డి బాధపడుతున్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు చేయట్లేదు. ఛాలెంజ్ పేరుతో దాన్ని సాగదీసి అతన్ని ఏడిపిస్తున్నారని చెప్పి ఒక పక్కన నడుస్తుంటే, రెండో పక్కన అబ్బెబ్బే మిథున్ రెడ్డికి రాజమర్యాదలు ఇస్తున్నారు, చంద్రబాబు గారికి అయితే ఇవ్వలేదని చెప్పి ఒక అబద్ధాన్ని, చంద్రబాబు గారికి సకల సదుపాయాలు అందించారు. ఒక మనిషిని హెల్పర్గా కూడా ఎలవ్ చేశారు ఆ రోజున భోజనాలు అవన్నీ పెట్టడానికి. కానీ అవేమీ ఇవ్వలేదు అంటూ ఒక అబద్ధాన్ని, ఓ సెంటిమెంట్ను రంగరించి వార్తలు రాసుకొచ్చినటువంటి ఆంధ్రజ్యోతి తాజాగా ఇప్పుడు దాని మీద రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు బాగా తిప్పలబడుతున్నారు అన్నమాట. ఇప్పుడు రూల్ ప్రకారం ఏదన్నా చేసినా సరే వీళ్ళు వాళ్ళకేదో చేస్తున్నారంటూ రాసి రెచ్చగొడుతున్నారు ప్రభుత్వాన్ని, లేకపోతే తెలుగుదేశం పార్టీని, ఆ కార్యకర్తల్ని. ఈ నేపథ్యంలో ఒక వివరణ ఇచ్చుకొచ్చారు. న్యాయస్థానం మిథున్ రెడ్డికి అనుమతించి న్యాయవాదుల జాబితాలో నల్లకోట్లే న్యాయవాది ఎస్ఎం సాదిక్ హుస్సేన్ పేరు లేదు. అతన్ని ములాఖాత్ కోసం వచ్చిన వాళ్ళతో లోపలికి ఎలా అనుమతిస్తామని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ ప్రశ్నించారు. హుస్సేన్ వ్యవహారంపై బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. ములాఖాత్కు వచ్చిన వాళ్ళతో హుస్సేన్ జైలు గుమ్మం వరకు వెళ్లారని రాశారని, తాము ఆ న్యాయవాదిని అనుమతించడం లేదని వివరించారు. కానీ లిక్కర్ స్కామ్లో A4గా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడ హుస్సేన్ హంగామా చేస్తున్నారు. మొదట్లో నల్లకోటు వేసుకుని హడావిడి చేసేవారు. అతని వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి బయటపెట్టిన తర్వాత నల్లకోటు తీసేసి స్టడీ చప్పుడు కాకుండా తిరుగుతున్నారు. మంగళవారం మిథున్ రెడ్డి తండ్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖాత్కు వచ్చినప్పుడు హుస్సేన్ స్వయంగా ఆయన వద్దకు వెళ్ళి దండాలు పెట్టడం, పెద్దిరెడ్డి ఎమ్మెల్సీ తలసెల రఘురాం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజుతో కలిసి సెంట్రల్ జైలు ప్రధాన గుమ్మం వరకు వెళ్ళటం, తర్వాత వాళ్ళతోనే కలిసి బయటికి రావడం తెలిసిందే. ఆయన వైసీపీ నేతలతో వెళ్తుంటే జైలు సిబ్బంది ఆపలేదు. ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యి ఉంటాయి. కానీ జైలు సూపరింటెండెంట్ అతను లోపలికే రానియడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. సెంట్రల్ జైలు ప్రధాన గేటు వద్ద గుంపులుగా ఉన్న వాళ్ళని నిరోధించడానికి ప్రత్యేక దళాలు చర్యలు తీసుకుంటాయని, కారాగారం వెలుపల కొంతమంది చేసే హంగామాకు తమకేం సంబంధం లేదని అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం వారానికి 3 ములాఖాతులు ఇస్తున్నామని చెప్పారు. పెద్దిరెడ్డి తలసెలకు మిథున్ రెడ్డితో పరిపాలనా భవనంలో 25 నిమిషాల పాటు ఇన్నర్ ములాఖత్ ఇచ్చామని, బయట వేచి ఉన్న జక్కంపూడి రాజాకి ఇంటర్వ్యూ గదిలో 5 నిమిషాల పాటు గ్రిల్ ములాఖత్ ఇచ్చామని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకే మిథున్ రెడ్డికి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇది వాళ్ళు చేస్తుంది రూల్ ప్రకారం. కానీ ఇక్కడ రూల్స్కి విరుద్ధంగానే వీళ్ళు రాసేస్తారు. ఇంకోటి ఏంటి, గేటు దాకానే వెళ్ళాడని వీళ్ళే రాస్తున్నారు. గేటు దాకా వెళ్తే జైలు వాళ్ళు ఎందుకు ఆపుతారు? జైలు లోపలికి పంపిస్తే కదా. అంటే ఇక్కడ డ్రామా. ఆ హుస్సేన్ అనేటటువంటి అతను నాకు వైసీపీలో మంచి పలుకుబడి ఉందని బిల్డప్ చేసుకోవడానికి చూస్తున్నాడు, వాళ్ళకి నమస్కారాలు పెట్టుకుంటూ. అతనేదో అట్లాంటి అతిగాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారితో ఫోటోలు దిగేవాళ్ళు, లోకేష్ గారితో ఫోటోలు దిగేవాళ్ళు అందరూ నిజమైన కార్యకర్తలే ఉంటారు. ఇట్లాంటి అతిగాళ్ళు కూడా ఉంటారు. ఆ ఫోటోలు చూపెట్టుకుని వాళ్ళు 10 మంది దగ్గర చెప్పుకుంటుంటారు. దాన్ని బేస్ చేసుకుని ఒక పెద్ద స్టోరీ అల్లేసేసి అబ్బాయి అదేంటి అని చెప్పేసేసి మళ్ళీ వీళ్ళే రాసి వివరణ, మళ్ళీ ఆ వివరణలో కూడా ఒక కొర్రీ రాసి, ఇలాంటి దరిద్రపు అలవాటు మాత్రం వీళ్ళకి పోదు.